భారత్లో నిర్మాణ రంగం అంతకంతకు అభివృద్ధి చెందుతోంది. దేశంలోని మెట్రో నగరాలతో పాటు పట్టణాల్లోనూ భారీ భవనాలు వెలుస్తున్నాయి. అయితే నిర్మాణ వ్యర్థాల వల్ల కాలుష్యం పెరిగిపోతున్న సమయంలో నిర్మాణ రంగ సంస్థలు హరిత భవనాల నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నాయి. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే విద్యుత్, నీటి ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం భారీ ఎత్తున హరిత ప్రమాణాలతో నివాస, వాణిజ్య నిర్మాణాలను చేపట్టాయి పలు నిర్మాణ సంస్థలు. అందుకు అనుగుణంగానే ఇంటి కొనుగోలుదారులు సైతం గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించిన ప్రాజెక్టుల వైపే ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్లో నిర్మాణ సంస్థలు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులన్నింటినీ హరితభవన ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ హరిత భవనాలను ప్రోత్సహిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటించే నిర్మాణ ప్రాజెక్టులకు రేటింగ్ ఇస్తోంది. నిర్మాణ సంస్థ చేసుకున్న దరఖాస్తులో పొందుపర్చే అంశాల ఆధారంగా ఐజీబీసీ పాయింట్లను కేటాయిస్తుంది. ప్రాజెక్టును బట్టి సిల్వర్, గోల్డ్, ప్లాటినం రేటింగ్ ఇస్తారు. ఈ క్రమంలో పెద్ద నిర్మాణ ప్రాజెక్టులన్నీ భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి. బోర్వెల్స్ రీఛార్జ్ అయ్యేలా ఇంజెక్షన్ వెల్స్, ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్కు, ఇంట్లో టాయిలెట్ ఫ్లషింగ్కు ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితంగా నీరు చాలా వరకు తిరిగి వినియోగం అవుతుంది. ఇలా హరితభవన ప్రమాణాలతో నిర్మించిన ప్రాజెక్టులో 30-50% వరకు నీటిని ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదివరకు ఇళ్లలో విద్యుత్ వినియోగం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పెరిగిపోయాయి. కూలర్లు, ఏసీల వాడకం బాగా పెరిగింది. అందుకని నిర్మాణ సమయంలోనే గది ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గించే సామాగ్రిని ఉపయోగిస్తే చాలా వరకు సమస్య తీరినట్లేనని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. హరిత భవన ప్రమాణాలతో నిర్మించిన ఇంటిలో 20-30% మేర విద్యుత్ ఆదా అవుతుంది. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో అన్ని ప్రమాణాలను పాటిస్తే వాయు, నీటి కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం సైతం తగ్గించవచ్చు. ఫలితంగా అందులో నివసించే వారి ఆరోగ్యంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ ప్రాజెక్టులు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో నిర్మాణాలు చేపట్టాయి. నిర్మాణంలో భవనాలు, సామాగ్రితో పాటు నిర్మాణ సామాగ్రి తయారయ్యే విధానానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రేటింగ్ ఇస్తోంది. గ్రీన్ ప్రో ధృవీకరణ పొందిన 7,000కు పైగా ఉత్పత్తుల వాడకంతో పర్యావరణ హితంగా ఉంటాయి. సోలార్ పవర్ ఏర్పాటుతో 100% కరెంట్ అవసరాలను తీర్చుకోగలిగితే నెట్ జీరో ఎనర్జీ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో 35 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐజీబీసీ రేటింగ్ కోసం నిర్మాణ ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి.